ఆనందం అంటే ఏంటని అడిగావా? మరి నాకు ఆనందం ఏంటో తెలుసా? ఈ చైర్స్ అన్నీ నిండిపోవాలి. నా కూతురు, అల్లుడు, మనవరాళ్లతో, వాళ్ళ నవ్వులతో ఈ రూమ్ అంతా నిండిపోవాలి. అప్పుడు ఇది ఆనందంతో నిండిపోతుంది. ఇంకొక 3 నెలల్లో నాకు 80 వస్తాయిరా. చిన్నప్పటి నుంచి నీ ప్రతి పుట్టినరోజుకి నేను గిఫ్ట్ తెచ్చేవాడిని. ఈసారి నాకు నువ్వు తెస్తావా? మీ అత్తను తీసుకొస్తావా? నువ్వు లేస్తావా? 2 ఏళ్ల నుంచి కీళ్ల నొప్పులతో ఆ కుర్చీలో కూర్చున్న నువ్వు లేస్తావా? నువ్వు లేవలేవు కదా, అలాగే వాడు తేలేడు. హరే, నువ్వు పంపించేసి మా మీద అరుస్తావేంటి? అవునరా, నాకిష్టం లేని పెళ్లి చేసుకుందనే నేనే తిట్టాను. అప్పుడు నేనే పంపించేశాను. ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. 25 ఏళ్ల నుంచి పలవరిస్తున్నావు నా కూతురు నా కూతురు అని. ఒక్కసారి నా ఫోన్ చేసిందా? అది ఆడపిల్లరా, అది అభిమానం ఉంటుంది. కొడుకున్నాన్న నేను, కోపం ఉంటుంది. ఈయన దాన్ని మర్చిపోవాలనే కదా పుట్టిన దేశం వదిలి ఇక్కడికొచ్చి బతుకుతున్నావు. ఇంకెంత దూరం పారిపోతే అది ఇన్ని వదులుతుందిరా? నాన్న నాన్న నాన్న, మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డలను తీసుకొని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికిన నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. అదృష్టం దురదృష్టం ఇంకా అతను మనం మోస్తూనే ఉన్నాం. తను వద్దునుకొని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా, లేదంటే కొంచెం కష్టమైనా సరే మోసుకుంటూ తీసుకెళ్లి జీవితాంతం నవ్వుతూ బతుకుదామా? అది రాదురా, నీ పిచ్చిగానే అది రాదు. ప్రతి పుట్టినరోజుకి దానికి బట్టలు, నగలు, పువ్వులు పంపించడం, అవి నలిగిపోయి వాడిపోయి వెనక్కి రావడం, ఈయన తలుపులేసుకొని 15 రోజులు లోపల కూర్చోవడం, బయట డోర్ దగ్గర తలుపులు కొట్టి కొట్టి ఈ చేతులు నా మనసు 2 మొద్దు మారిపోయాయి. అది మనకు అక్కర్లేదు. కనీసం వాళ్ళలో సుఖంగా బతకలేదన్నా. నేను లేచాను, నుంచున్నాను. మీ అత్తను నువ్వు తీసుకొస్తావా? నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు. నా మీదకి ఎవడన్నా వస్తే ఏం చేస్తావు నువ్వు? సర్లే, మా మామయ్యలు ఎక్కడ? జూబ్లీ హిల్స్లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నారు. ఆ బస్సులోనా? పొద్దున్నే చెన్నైలో ఏదో పనితో చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా.